ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన స్థానిక శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలు 10 పోలింగ్ కేంద్రాల్లో కొనసాగాయి. అన్ని కేంద్రాల దగ్గర పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, పోలీసు యంత్రాంగం, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు 99% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు భారీ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను సీల్ చేసిన అనంతరం మహబూబ్ నగర్ లోని బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రానికి భారీ పోలీస్ బందోబస్తు మధ్య తరలించారు. ఉమ్మడి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు, బందోబస్తు తీసుకోవడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో 100% పోలింగ్ నమోదైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ప్రశాంతంగా జరిగింది. 1439 మంది ఓటర్లు ఉండగా అందులో 99% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు సైతం ఎప్పటికప్పుడు ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర పోలింగ్ తీరును పరిశీలించారు. సార్ ఒకసారి డబ్బు చూపించండి. ఒకటే 10,000 అవుతుందా 2,000-3,000? అదే నమస్తే. ఖాళీ డబ్బా కదా, స్టాక్ రూమ్ లోనా మిగిలిన కూడా దాంట్లో కౌంటర్ నిన్న తీసుకున్నారు కదా. నమస్తే. కదా వెనకలిగిరా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 1439 మంది ఓటర్లు ఉండగా ఇందులో దాదాపు 98% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10 పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా పోలింగు ముగిసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, పోలీసులు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మన మహబూబ్ నగర్ పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ 245 ఓట్లకు గాను 245 ఓట్లు 100% పోలింగ్ పూర్తయింది. ఇక్కడ 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సైతం ఇక్కడే
తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ ఎంపీ మన్య శ్రీనివాస్ రెడ్డి సైతం ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1439 మంది ఓటర్లు ఉండగా అందులో 888 మంది ఎంపీటీసీలు ఉన్నారు. అదేవిధంగా 83 మంది జెడ్పీటీసీలు, 14 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 449 మంది కౌన్సిలర్లు తమ ఓటు హక్కును ఓటర్లుగా ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరిగినటువంటి స్థానిక సంస్థల శాసన మండలి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ కనపడింది. అయితే అన్ని రాజకీయ పార్టీలు, 2 రాజకీయ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపినప్పటికీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు మాత్రం ఆసక్తి చూపి దాదాపు 98% వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 10 కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 98% పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు సమాచారం తెలిసింది. జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కుని కూడా వినియోగించుకున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ పోలింగ్ కేంద్రం దగ్గర 100% పోలింగు నమోదైంది. దీంతో ప్రశాంతంగా పోలింగ్ ముగిసినట్లయింది. ముందు చూపు మహబూబ్నగర్, తిరుపతయ్య.